బీఆర్ఎస్ నేత మాజీ నేత మైనంపల్లి హనుమంతరావు ఈ నెల 27న కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కుమారుడు రోహిత్ తో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రిపోర్ట్స్ ఆధారంగా మా అబ్బాయి తిరగడం వల్ల చాలా మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బయటకు రావడం జరిగింది. అప్పటి నుంచి మా కొడుకు కూడా సీరియస్ తిరుగుతున్నారు. ఎవరైతే ముఖ్య నాయకులు మాకు మద్దతు తెలిపారో వారి మీద చాలా మంది మీద అక్రమ కేసులు, మొన్న 6,000 మంది గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు హౌస్ అరెస్ట్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరైతే మీడియేట్ చేశారో వారికి నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా మా కార్యకర్తల కోసం పదవులు ఇంపార్టెంట్ కాదు, మా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా చాలా ఇంపార్టెంట్. మీరు సర్వే రిపోర్ట్స్ ప్రకారం సర్వేలో బాగుంటేనే ఇవ్వండి అంటే, సర్వేలో బాగుంటే తప్పకుండా స్పెషల్ కేసు కింద 2 కూడా కన్సిడర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో నేను ముందుకు రావడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ లో జాయిన్ కాబోతా ఉన్నాను. కాంగ్రెస్ లో బలపరిచే విధంగా 0.1% నా కాంట్రిబ్యూషన్ నుండి బలపరుస్తుందంటే తప్పకుండా ఐ డూ మై బెస్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విదిన్ నో టైమ్ ఐఎమ్ గోయింగ్ టు